రైట్. ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలు మనం క్లియర్ కట్గా చూసాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. రవి గారు, ఏదైతే పశ్చిమాసియాలో ఏదైతే అగ్నిగుండంగా మారినటువంటి సిచ్యువేషన్, ఏదైతే దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ దాడులు ప్రతి దాడులు దేనికోసం, అసలు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు దేశాలు? ముందుగా మీకు జంగయ్య గారికి, టీ న్యూస్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. పశ్చిమాసియా ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక అగ్నిగుండంగా మారింది. దానికి అందరికీ తెలిసిందే ఇవాళ అమెరికా ప్రపంచ పోలీసింగ్ విధానం. అమెరికా దేశం ప్రపంచం మొత్తం మీద తనదే గుత్తాధిపత్యం ఉండాలి. ప్రపంచంలోని అన్ని రకాల వనరుల మీద, ప్రకృతి వనరుల మీద తను నిర్ణయించినటువంటిదే కొనసాగాలి అనేటువంటి ఒక థాట్ పోలీసింగ్ అనేటువంటి విధానంతో వాళ్ళ గుత్తాధిపత్యం, ప్రపంచ పోలీసింగ్ పాత్ర వాళ్ళ అమెరికా చేస్తున్నది. ఇరాన్కు సంబంధించి వాళ్ళ సబ్జెక్టు కూడా ఏంటంటే, కాంటెక్స్ట్ కూడా అణు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం, అక్కడ ఏర్పడినటువంటి సమస్య. ఈరోజు ఇజ్రాయిలు అమెరికా కలిసి ఇంత దుర్మార్గం అంటే బాధ్యత ఒక దేశం మీద దాడి చేయటము, అది కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి అధినేతలు, కీలక నాయకత్వం మీద లక్ష్యంగా చేసుకొని, వాళ్ళ లక్ష్యాన్ని, కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పూనుకున్నది. రెండు, నిన్న బాంబింగ్ జరిగితే, ఆ బాంబింగ్లో ఒక పాఠశాల మీద జరిగితే దాదాపు ఒక 100 మంది చిన్నారులు చనిపోయినారు ఇన్సిడెంట్లోనే. దాంతో ఇక ఆటోమేటిక్గా ఆ దేశం ఏం చేస్తుంది? ఇక ఆ దేశ సుప్రీం లీడరు ఖమేని చంపేశారు. వాళ్ళ బిడ్డను, మన్మరాల్ని, ఫ్యామిలీని లక్ష్యంగా వీళ్ళు బాంబింగ్ చేయటం వల్ల, మిసైల్స్ వాటిని ప్రయోగించటం వల్ల అక్కడ వాళ్ళు చనిపోయినారు. రెండు, ఇంకా మిగతా నాయకత్వము, ఒక మిలిటరీ టాప్ హై లెవెల్ అధికారులు, రక్షణ అధికారులు, నాయకత్వాన్ని మొత్తంగా టార్గెట్ చేసి అప్పుడు ఇక సహజంగా ఎంతైనా కూడా ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇరాను తన శక్తి మేరకు తను తిరగబడ్డది. ఇవాళ అమెరికా స్థావరాల మీద చాలా చోట్ల 8 దేశాల్లోని ప్రాథమికంగా ఉన్నటువంటి మనకున్నటువంటి ఇప్పుడున్న సమాచారం, 8 దేశాల్లో విపరీతంగా అది కూడా దాడులకు పూనుకున్నది, చొరబడింది. అక్కడ ఇక్కడ ఇవాళ దుబాయ్ లాంటి చోట, ఇరాక్ లాంటి చోట, మిగతా దాని చోట వాళ్ళు కూడా గట్టిగానే రిటాలియేషను తీవ్రంగానే ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, ఒక దేశం మరొక దేశం పెత్తనంద దెబ్బతీయాలనేటువంటి ఒక ఆధిపత్యమే కరెక్ట్ కాదు. ఇవాళ నిజంగా అటువంటి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే, ఇంకేమైనా ఉంటే ఆటోమేటిక్గా నీకున్నటువంటి ఐక్యరాజ్య సమితి ఉన్నది, ఇంకా రకరకాల మనకు సంబంధించినటువంటి అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి. ఆ అంతర్జాతీయ వేదికల్లో చర్చించి దానికి సంబంధించిన నిర్ణయం ఉన్నది. ఇంకా అదేం ఉండదు. మా ఆధిపత్యాన్ని, మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తారా, అడ్డం పడతారా అని చెప్పి కేవలం ఒకటే. ఇంకా ఈ ట్రంప్ మాత్రం ఇంకా ఎక్కువగా ఆ ధోరణి, ఇంకా ఎక్కువ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ధోరణి ఎక్కువైపోయింది. మన ఇండియా మీద కూడా మనం చూస్తున్నాం. రకరకాల పన్నులకు సంబంధించినటువంటి ఇంపోజింగ్ పన్నులు, మిగతా అన్నీ కూడా నిబంధనలు, వాటన్నిటి ఇష్టానుసారంగా. ఇవంతా కూడా ఏమిందంటే, ఓవరాల్గా ప్రపంచానికి నేనే అధినేతని, మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే ప్రపంచానికి ఒక విధానం అనేటువంటి ఒక అహంకారపూరితమైన ఆధిపత్య ధోరణిని ఇవాళ అమెరికా ఎల్లడలా కొనసాగించడమే ఇవాళ వీటన్నిటికీ కారణం. ఆ రోజు ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యం చూసినా అదే మనకు అర్థమవుతుంది. ఇరాన్ ఇరాక్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధానికి అది కనపడుతుంది. మనకు ఆఖరికి మనకు తెలిసిందే కదా, సద్దాం హుస్సేన్ కూడా ఏ రకంగా 2 దశాబ్దాలు, దాదాపు 2 దశాబ్దాలు అవుతున్నది, ఇప్పటికీ దశాబ్దన్నర అవుతున్నది, ఏ విధంగా ఏదో జీవ రసాయనాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఆ తర్వాత దుర్మార్గంగా వ్యవహరించింది. అంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి
విస్తారమైనటువంటి మన చమురు నిల్వలే వీటన్నిటి కారణం. చమురు నిల్వల మీద ఆధిపత్యం, మన ఉక్రెయిన్ అయినా ఇదైనా ఇంకేదైనా కూడా రైట్. ఆ చమురు నిల్వలని తనం ఆధిపత్యంలోకి తీసుకోవాలి, ఇష్టానుసారంగా చేయాలన్నటువంటిదే ఇవాళ అమెరికా మిగతా ఎన్నిటికీ వీటికి ఎక్కడో ముగింపు పలకాల్సినటువంటి అవసరం. దీన్ని ఎదిరించినటువంటిది బలంగా ఆది నుంచి ఇప్పటి వరకు ఎదిరించినటువంటి, ప్రపంచంలో గట్టిగా ఎదిరించినటువంటి దేశం క్యూబా, ఫిడెల్ కాస్ట్రో. మామూలుగా కాదు, ఇవన్నీ ఎప్పుడో 5 దశాబ్దాల క్రితమే, ఇవాళ కాదు 5 దశాబ్దాల క్రితమే ఆ దేశం, చిన్న దేశం, 5 దశాబ్దాల క్రితమే ఆ దేశాన్ని మొత్తం తమ గుప్పిట్లో తీసుకొని నలిపేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది అమెరికా. కానీ ఆ క్యూబాకు ఉన్నటువంటి ఒక గొప్ప స్ట్రగుల్ స్పిరిట్ నేపథ్యంలో ఫిడెల్ కాస్ట్రో, చెగువెరా ఆ నేపథ్యంలో ఏమీ చేయలేకపోయినారు. అందుకే ప్రతిదీ కూడా క్యూబాని, చిన్న దేశమే తిరుగుబాటు వచ్చినా కూడా క్యూబా నుంచే వచ్చింది. అట్లా ఇవాళ నిజంగా కూడా క్యూబా స్పిరిట్ తోటి ప్రపంచంలోని అమెరికా ఆధిపత్యాన్ని అన్ని దేశాలు కూడా ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం ఏ దేశానికి ఉండే సార్వభౌమాధికారం ఆ దేశానికి ఉంటుంది. అంతర్జాతీయంగా ఏదైనా సమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి ఉన్నది, ఓకే, వాటి ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేకాని మీ ఇష్టం ఉన్నట్టుగా విధానాన్ని రుద్ది పెత్తనాన్ని చెలాయించాలంటే మాత్రము ఇది మానవాళి మనుగడకి ప్రమాదం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎంత శక్తివంతుడైనా కావచ్చు, నీ శక్తిని ప్రయోగించి ఒక చిన్నోడి మీద విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు వానికి తోచిన పద్ధతిలో ఏదో ఒకటి రిటాలియేషన్ ఉంటుంది. అది మానవ భవనాలు, నిర్మాణాలు చేసుకున్నారు. వాళ్ళ రాత్రి ఏం అవసరం వచ్చింది, ఏంది, క్యాబినెట్లో తీర్మానం, తెల్లారే దాని మీద పోవటం, వందల మంది పోవటం, కూల్చడానికి గుళ్ళు, అక్కడ ఉన్నటువంటి గుళ్ళు, దానికి సంబంధించినటువంటి గుళ్ళు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి నిర్మాణాలు, వాటిని కూల్చడానికి సిద్ధపడ్డాం. వాస్తవంగా అప్పటికప్పుడే అది విషయం తెలిసినటువంటి హరీష్ రావు గారు ఆ పక్కనే ఉంటారు కాబట్టి వెంటనే ఆ ఫీల్డ్కు, క్షేత్రానికి పోవడంతో పోయి అక్కడ ఉన్నటువంటి దాన్ని వెంటనే మంచి సీరియస్గా రియాక్ట్ కావడంతో కొంత అనివార్యంగా ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఏది వాళ్ళ నిన్న ప్రకటన ఏది, మళ్ళీ ఆ శారదా పీఠానికి సంబంధించినటువంటి భూమిని మళ్ళీ వెనక్కి దానికే ఇచ్చేస్తున్నామని చెప్పి. ఇది ఏంది అసలు, దేనికోసం? ఆ పక్కనే తెలిసింది ఏంటంటే ఆ పక్కనే వాళ్ళ మేనల్లుడు ఎవరితో క్రషరు కథ ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయట. ఇంకా ఇదే ఆఖరికి ఒక ఆధ్యాత్మిక మౌలానా యూనివర్సిటీ భూమిని చూస్తే గుంజుకుంటాం, సెంట్రల్ యూనివర్సిటీ చూస్తే. ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద వేలాది మంది మధ్యతరగతి పేద ప్రజలు తమ జీవితకాల కష్టార్జితాన్ని, చెమట రక్తం వచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళని రాత్రి కూల్చాలని చెప్పేసి చేస్తే, కొన్ని కూల్చి ఇప్పటికి కూల్చడానికి ఇంకా కొన్ని చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే రకరకాల నంగనాచి మాటలు ఇవే పని. ఇవాళ నిజంగా కూడా మీకు ఒక్కటంటే ఆ ప్రజలకు ఇచ్చిన హామీలో ఏందో మీరు ఇచ్చారు కదా, 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చే పని చేయండి. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు మీరు అరాచకం చేశారు. నీ దాష్టికాన్ని తెలంగాణ ప్రజలు భరించిరు, రోధించిరు, అరిగోసబెట్టిండ్రు. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో ఈ 3 ఏళ్లలో మీరు వాటిని నెరవేర్చి ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేయండి. అది పక్కకు పెట్టి ఎంతసేపు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటుందా, ఇంకేముంటుందా, ఇంకా చెప్తాను తర్వాత ఇంకోటి కూడా వస్తుంది, త్వరలోనే వస్తుంది. మొత్తం సమగ్రంగా వివరాలతోటి దానికి సంబంధించినట్టు దాని వెనక కుతంత్రాలు దాన్ని కూడా మాట్లాడతాం. వేల కోట్ల విలువ చేసేటటువంటి భూములకు సంబంధించినటువంటి కథ కూడా ఎందుకు ఇవన్నీ కూడా ఆఖరికి మనం చూసినాం కదా. ఎన్జిఓస్ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి భూమిని కూడా నకిలీ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని ఏదో పెట్టి దాన్ని కూడా వాళ్ళ గుంజుకోవాలని చూస్తారు. ఏంది అయితే సొంత ప్రాపర్టీస్ని డెవలప్ చేసుకోవటము, గుంజుకొని ఎవరి కష్టాన్ని వాళ్ళని గుంజుకొని వాళ్ళ ఏమి ఇంత అరాచకమా, ఎప్పుడు చూడలే నిజం. ఏదో ఎక్కడ ఫేవర్స్ లేకపోతే ఇంత వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి కొన్ని కేటాయింపులు అటువంటివి చూసి, కానీ ఇవాళ దౌర్జన్యంగా ఉన్నటువంటి వాటిని గుంజుకొని కూల్చేసి ఇంత దౌర్జన్యానికి పాల్పడటం అనేది ఇంకా ఏంది
ఇక పక్కన మా పెద్దన్న రాహుల్ గాంధీ గారు మాత్రం భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటాడు. మా అన్న రాహుల్ గాంధీ, మా అక్క ప్రియాంక గాంధీ పట్టుకొని ఇద్దరు మా అన్న మా అక్కలు రాజ్యాంగ ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. బుల్డోజర్ నైచలేగా అంటారు, రాజ్యాంగం మేమే అంటారు, అసలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది మేమే అంటారు, ఇందిరమ్మ రాజ్యం అంటారు. మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం అంటే దాంట్లో ఉన్నటువంటి లోతు అర్థం కాలే పాపం తెలంగాణ సమాజాన్ని. పైన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది ఒక భ్రమలు కల్పించరు కదా అనుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీలో కూడా గిట్లనే చేసి సంజయ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గారు ఢిల్లీలో ఢిల్లీలో గొప్ప ఉండాలని మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ ప్లేసెస్లో ఉన్నటువంటి కీలక మంచి ప్రైమ్ ప్లేస్లో ఉన్నటువంటి వేలాది మురికివాడల్ని కూల్చేటటువంటి దౌర్జన్యం చేసి వాళ్ళ బతుకుని రోడ్డు బుగ్గిపాలు చేసి వాటి మొత్తం రాత్రంతా ఇప్పుడు చేసి గదీంద్రమ్మ రాజ్యం. ఇక తెలంగాణలో కూడా గాయింద్రమ్మ రాజ్యమే చూస్తారు. ఇలా మూసి బాధితులు చూసిండ్రు, హైడ్రా బాధితులు చూస్తున్నారు, మొన్న ఖమ్మం బాధితులు చూసారు. ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే శారదా పీఠం కూడా వీళ్ళ అరాచకాన్ని నానుడి గుర్తుకొస్తుంది. కాంగ్రెస్ ఒక నాయుడు ఉందని చెప్తా ఉంటారు. గుడిలో ఉన్న లింగాన్ని దోచుకోవడం మింగేయడం కాంగ్రెస్ పార్టీకి అది అంధవేషణ చెయ్యని చెప్పేసి ఒక నానుడు గుర్తుకొస్తుంది. అది వాస్తవం కదా. ఇప్పుడు మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు శారదాపీఠం భూములు ఏదైతే 2 ఎకరాలు అన్నదో ఇది రంగారెడ్డి జిల్లాలోని మనకు తెలుసు ఆల్రెడీ. గండిపేట మండలము కోకాపేటలో ఉన్నటువంటి కోకాపేటలో ఈరోజు భూములు ఏ రేట్లు ఉన్నాయంటే దాదాపు మినిమం 100 కోట్ల ఎకరం తక్కువ లేదు. కానీ గత ప్రభుత్వం ఇదే 2 ఎకరాల భూమిని శారదాపీఠానికి కేటాయించినప్పుడు ఆ 240 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమిని కేటాయించినప్పుడు దాంతోపాటు దానికి అనుగుణంగా పక్కన ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని నిమోమ్ పాలిస్ పేరిట ఏదైతే లేఅవుట్ చేసినప్పుడు దాంతో రేటు పెరిగి ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూముల మీద కనబడడానికి కారణం ఏంటంటే ఆ రోజు చేసినటువంటి లేఅవుట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన దాని పక్కన ఉన్నటువంటి 10 ఎకరాలు ఏదైతే వాళ్ళ అల్లుని సన్నిహితులకు ఇచ్చిర్రో అది బయటికి రాదనుకొని చెప్పేసి దీనికి చేయడం వలన ఈరోజు నిన్న మన హరీష్ రావు గారు పోవడము అది కూడా బయటికి రావడము దానివలన ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్టు ఈ 2 ఎకరాలు చూసుకుంటే అక్కడ 10 ఎకరాలు పోయేటట్టుంది. మొత్తం భాగవతం అంతా బయటకు వచ్చే సందర్భం కనపడుతుంది. అంటే ఇట్లా ఎక్కడ కూడా ఈ శారదాపీఠంలో ఏదైతే మనం అనుకుంటున్నామో రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని ఇన్ని రోజులు ప్రజల దగ్గరికి వచ్చారు, ప్రజలవి కూల్చిరు. ఇలా అమ్మవారిని కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే ఎక్కడ ప్రజలకు అంటే ఎక్కడ చూసినా కానీ నలుదిక్కులు అయిపోయినాయి. ఇప్పుడు ఖమ్మం అయిపోయింది, మీరు అన్నట్టు ఏదంటే ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మూసి పరివాహక ప్రాంతం అయిపోయింది, ఎస్సీ భూములు అయిపోయినాయి, లగచర్ల భూములు అయిపోయినాయి. ఇక్కడ ఇంకా పోతే ఇంకా లాస్ట్కి ఏముందంటే ఇంకా ప్రజలను అందరిది అయిపోయింది. దేవాలయాలు గుర్తుకొచ్చినాయి, దేవాలయ భూములు గుర్తుకొచ్చినాయి. ఈరోజు ఒకటి ఏంటంటే అంటే ఈ సందర్భంగా నేను ఒక్కటి అందరూ కూడా బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా కేసీఆర్ గారు అదే ప్లేస్లో అదే ప్రాంతంలో బీసీ ఆత్మగౌరవ భవనాలని ఒక్కొక్కరికి 5 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిండు. చాలా మంది కట్టుకోలే. నేను ఇప్పుడు బీసీ సమాజానికి వాళ్ళందరూ కూడా కులాలకే విజ్ఞప్తి, మీరు ఎవరు తక్షణమే మీరు ఆ పొజిషన్ కట్టుకోండి, లేకపోతే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా గుర్తుకునేటటువంటి పరిస్థితి వచ్చేటట్టు కనిపిస్తుంది. బీసీలు ఆత్మగౌరవ భవనాలు వాళ్ళు కట్టుకోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి భవనాలను ఈ రోజు వీళ్ళు ఏదైతే మేము దాన్ని చేసేస్తున్నామని చెప్పేసి చెప్తున్న సందర్భం చూస్తున్నాము. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే కేసీఆర్ గారు 2 ఎకరాలు 2021లో శారదాపీఠానికి కేటాయిస్తే అదే సందర్భంలో పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వరూపానంద స్వామికి శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వితిన్ 1 మంత్లోనే 2024లోనే ఆ 15 ఎకరాలను కూడా తీసేసుకోవడం జరిగింది. అంటే ఆయన అక్కడ 2024 అంటే ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు వాళ్ళ గురువు ఆజ్ఞ మేరకు ఈయన తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్లా ఏది ఉన్నా కానీ ఆయనకు లాక్కోవడం అలవాటు, ఈయన కూడా లాక్కోవడం అలవాటు. అంటే ఆయన బాటలోనే ఈయన నడుస్తున్నాడు అనడానికి ఒక మచ్చుతునక ఇక్కడ. ఎందుకంటే ఆ 15 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక సాంప్రదాయం ప్రకారమో లేకపోతే హిందువుల మీద ప్రేమనో ఆ రోజు 15 ఎకరాల శారదాపీఠానికి కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఇదే తెలుగుదేశం ప్రభుత్వము మేము కాపాడుకుంటాము, దేవుళ్ళను కాపాడుతాము, అది చెప్తామని చెప్పినటువంటి సందర్భము. అదే నరేంద్ర మోడీ గారు హిందూ సాంప్రదాయము హిందువులం అని చెప్పేసి జబ్బలు దర్చుకున్నటువంటి ఏదైతే అలయన్స్లో ఉన్నటువంటి మీరు శారదాపీఠంలోకి ఇచ్చినటువంటి 15 ఎకరాల భూమిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మరి ఈరోజు అదే మీరు చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ మేము అదే అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ నాయకులు కూడా దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూల్చివేయడానికి మీరు ముందడుగు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తున్నప్పుడు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే మీరు చెప్పుకోవడానికి మాత్రం మీరు మాటల రూపంలో ఓట్లు మలుచుకోవడానికి ప్రజల ఆస్తులు కానీ ప్రజల మనోభావాలు కానీ దెబ్బతింటున్న సందర్భంలో ఎవరు కూడా ఎందుకు నోరు మెదపడం లేదు?
ఇలా మనం తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ చూసినా కానీ భూముల విలువలు పెంచుకోవడానికి, భూముల పక్కన ఉన్నటువంటి వారి యొక్క అనుయులకు అంటబెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది కానీ వారి ప్రజల ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేటువంటి సందర్భం ఎక్కడ కూడా కనపడట్లేదు. ఇంకొక విషయము మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం 1000 కోట్లు అప్పచెప్పాలి అని చెప్పి, అంటే ఆ 1000 కోట్ల కోసమేనా ఇట్లాంటి భూముల కేటాయింపు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒకటి అనుమానించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 1000 కోట్లు అంటే ఎవరు కూడా ఎక్కడి నుంచి రాదు కదా. అంటే ఇట్లా భూముల దందా చేస్తూ రియల్ ఎస్టేట్ చేసినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రజలు ఏదైతే అధికారం కట్టబెట్టారో వారి యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేస్తారని చెప్పేసి ఆలోచించి మీకు ఓటేస్తే ఈరోజు మీ అభివృద్ధి, మీ సంక్షేమము, మీ అనుయుల యొక్క పరిరక్షణనే చేసుకుంటున్నారు. కానీ ప్రజలను గాలి కొదిలేసి, ప్రజల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలి కొదిలేసి ఈరోజు మీరు చేస్తున్నటువంటి సందర్భం ప్రజలు కూడా గుర్తించారు. కనుకనే ఈరోజు మీకు రిజల్ట్ ఇస్తున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ, రేపు మీరు ఏదైతే పెండింగ్ పెడుతున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి కూడా ఏ సామాజిక వర్గాన్ని కూడా న్యాయం చేసినటువంటి సందర్భాలు లేవు. కనుకనే ఈరోజు మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాన్ని ఇప్పుడైనా గుర్తించేసి కనీసం ఆలోచించండి. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే మీకు అవగాహన వస్తుందా, నాకు ఆలోచన లేకుండా, నా నిర్ణయం లేకుండానే అధికారులు తీసుకున్నారని చెప్పేసి మీరు ఏదైతే ప్లేట్ పిరాయించారో, ఇప్పుడు శారదాపీఠ భూములు లేదా మేము తీసుకోవట్లేదు అని చెప్పి క్యాన్సిలేషన్ అయితే చేసారో, అంటే మీ కనసందుల్లో లేకుండానే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే మరి మీ కనసందుల్లో ఉండి ఎన్ని జరుగుతున్నాయి రైట్ అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అని చెప్పొచ్చు. కాంగ్రెస్ సర్కారుకు లాక్కోవడం తప్ప ఇచ్చే చేతి గుణం ఉండదు. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేతితో లాక్కునే ప్రయత్నం కాదు. మొత్తానికి అసలు ఎగబెట్టే ధోరణి ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సమాజంలో ఎక్కడో మానవ మనడికి ఎటో వైపు తీసేటటువంటి ప్రమాదం ఉంటుంది. మనం చూసినాం హిరోషిమా నాగాసాకి, జపాన్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా నాగాసాకి మీద చెందినటువంటిది ఇప్పటికీ అది కోలుకోవటానికి కొన్ని దశాబ్దాలు పట్టే ఒక చిన్న సంఘటన. ఇవాళ ఆ రోజుల్లోనే 70-80 సంవత్సరాల క్రితమే ఆ పరిస్థితి ఉంటే ఇవాళ టెక్నాలజీ కానీ ఇంకోటి కానీ చాలా అడ్వాన్స్డ్గా వచ్చింది. ఒక దేశం అటువంటిది ఏదైనా ప్రయోగించింది అనుకోండి, ప్రపంచం మొత్తం కొలాప్స్ అవుతుంది కదా, మానవ మనగడే ప్రశ్నార్థకం అవుతుంది కదా. అది జరగకూడదు కదా. ఒక్క దేశ అహంకారానికి, ఒక్క దేశ ఆధిపత్యానికి ప్రపంచం మొత్తం బలి కావాల్సినటువంటి అవసరం లేదు. మానవ జాతి మనగడే ప్రశ్నార్థం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది అన్ని కోణాలు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది తక్షణమే ప్రపంచంలోని అన్ని దేశాలు స్పందించి దీన్ని కట్టడి చేయాలి. లేకపోతే ఎక్కడికి పోతుంది? ఇవాళ నిన్న స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎటు పోతుందో ఇంకా అర్థం కాని పరిస్థితి. స్పందించాలి, అందరూ స్పందించాలి, అన్ని దేశాలు సీరియస్ తీసుకోవాల్సినటువంటి విషయం. రైట్. విధ్వంసం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది, కాకపోతే కాపాడడం కావచ్చు, అభివృద్ధి చేయడం కావచ్చు, చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయం. ప్రధానంగా ఒక్క దేశాధిపత్యం కోసం మిగతా దేశాలని బలవడం కరెక్ట్ కాదని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. గారు ప్రధానంగా ఇలా పశ్చిమాసిపై దాడులు కావచ్చు, ఇవన్నీ దాడులు ఒక దేశం కోసం ఆధిపత్యం చలాయించడం కోసం అని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ప్రధానంగా దీంట్లో విధ్వంసం సృష్టించడం ఈజీ కావచ్చు, కానీ పునర్నిర్మించడం మాత్రం చాలా కష్టం అయినటువంటి విషయం. ప్రధానంగా దీంట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి అంశం. లేకుంటే మిగతా అభివృద్ధి అంటే చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు మాత్రం తిరిగి తీసుకురాలేం కదా. ఇలా ఒక్క దేశాధిపత్యం కోసం ఇలా దాడులు ఎందుకోసం అనుకోవాలి? వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మీరు అంటున్నారో పశ్చిమాసియా మొత్తం కూడా ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా అగ్నిజ్వాలలు ఏదైతే ప్రజ్వరిల్లుతున్నాయో, ఇరాన్పై అమెరికా చేస్తున్నటువంటి దాడి ఏ విధంగా ఉందంటే, ఒక చిన్న దేశమైనప్పటికీ కూడా ప్రతిఘటించలేదేమో, భయభ్రాంతులకు గురి చేసేసి కబంధాస్తాల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం చూసినాం. కానీ ఈ ఒక ఇరాన్ను ఏ విధంగా అయితే అటాక్ చేసినప్పటికీ మీరు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ మేము వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మా యొక్క ఆత్మాభిమానం కానీ ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీయలేరనే ఒక ఆలోచనతోని అనువొప్పందాలు మాకు అప్పయ్యప్పండి అని చెప్పేసి అమెరికా ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఎక్కడ తలొగ్గకుండా తల ఎత్తుకునే విధంగా వాళ్ళు పోరాటం చేసినటువంటి సందర్భం చూసినాం. ఆ సందర్భంలోనే ఒక పాఠశాల మీద వేసినప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 80 మంది విద్యార్థులు అభంశుమందులను చిన్నారులను చేసినటువంటి సందర్భం, 200 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఇలా ఎంత ప్రాణహాని జరుగుతున్నప్పటికీ కూడా పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు ఈరోజు చేస్తున్నటువంటిది ఏంది? పెద్దన్న పాత్ర కాదు, అక్కడ ఉన్నటువంటి వారికి ఒక మృత్యువాతగా కనపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రతి దేశాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి తన చేతుల్లో కబంధాస్తాలు పెట్టుకొని తనే పరిపాలించాలి, సార్వభౌమాధికారం అన్ని దేశాల మీద తనే పెత్తనం చెలాయించాలని ఒక సంకుచిత ఆలోచన విధానంతోనే తను ముందుకు పోతున్నటువంటి సందర్భము. కొన్నింటికే భయపెట్టి నయాననో భయాననో ఏ విధంగా ఏదో ఒక విధంగా తన చేతిలోకి తీసుకోవడానికి అధికారం
సందర్భం చూస్తున్నాం. ట్రంప్ పెట్టేటువంటి ఆంక్షలు కానీ, విధించేటువంటి పన్నులు కానీ, సుంకాలు కానీ, అంటే చెప్తే వింటేనేమో మా మాట వింటే మేము చెప్పినట్టు వినండి, లేకపోతే మేము యుద్ధమే చేస్తాము, ఏ దేశమైనా కానీ మాకు ఏదైనా సరే అని చెప్పేసి ఒక ఆలోచనతో పోతున్నటువంటి సందర్భం. సో ఇలాంటి వాటిని రేపు మానదాకా వస్తే ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు పెద్దలు చెప్తున్నారు ఏ దేశమైనా కానీ ఆలోచించాల్సిన అవసరము, ఈరోజు వాళ్ళకి జరిగింది కదని చెప్పి మనం సైలెంట్గా ఉంటే రేపు అది మన మీదకి రాదని చెప్పేసి ఆలోచన ఉంటుంది. సో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మానవ నైజం అనేది, మానవ మనుగడ అనేది సాగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ప్రతి ఒక్క దేశం కూడా వ్యతిరేకించాల్సిన సందర్భము. చర్చించుకోవాలనుకున్నప్పుడు మనకు ఏదైతే చెప్పినామో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా దీని మీద ఒక ఆలోచన విధానంతో భవిష్యత్తులో కూడా ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉండగలుగుతుంది. కానీ లేకపోతే ఎప్పుడు అనుక్షణము ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ దేశం మీద ఎక్కడి నుంచి బాంబు వచ్చి పడుతుందో, ఎక్కడి నుంచి ఏ సైనికులు అటాక్ చేస్తారో అని చెప్పేసి భయాందోళనతోని వారి యొక్క దేశ రక్షణతో మానవ మనుగడ కూడా కష్టమవుతుందని చెప్పేసి ఆలోచించాల్సిన సందర్భం మనం. ఇలా ప్రతి దేశం, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇప్పుడు 8 దేశాలు కలిసి చేస్తున్నటువంటి దానికి మనం ఎప్పటి వరకు అంతం ఉంటుంది, ప్రారంభం చేయడం ఈజీ, అప్పటికి కూడా అంతం అంటే ముగింపు అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది తెలియదు. సో పక్క దేశాలకు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భం. ఇట్లా సైన్యంతో పాటు సామాన్యులు కూడా బలవుతున్నటువంటి సందర్భం. ఇలా ఎవరికి వారే అంటే మేము పెద్దనము చెలాయించాలి, మేము పెద్దరికము, మేమే పెద్దన్న అని చెప్పేసి చెప్పుకోవడానికి, మీ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఇలాంటి సందర్భం కరెక్ట్ కాదని మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా చేయొచ్చు. ఇరాన్ అనేది మనము ఎప్పటికైనా చూస్తున్నాం. ఇరాన్లో ఉన్నటువంటి సందర్భం ఏంది, గతంలో ఎన్నోసార్లు కూడా వాళ్ళు మీరు ప్రతిఘటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు దాడులు చేస్తే మేము ముగింపు పలుకుతామని చెప్పేసి ఇరాన్ డైరెక్ట్ హెచ్చరించడం జరిగింది. ఇట్లా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ని వెతకరావడం అంటే మీరు ఒక దేశంలోకి వెళ్ళి ఇంకొక దేశంలో ఉన్నటువంటి నాయకులను తీసుకొస్తున్నారు అంటే మీ యొక్క పెత్తనం ఎంతవరకు చెల్లుతుంది అంటే, ఈరోజు మీరు అది చేసిరంటే రేపు భవిష్యత్తులో ఏ విధంగా చేయబోతున్నారు అంటే ఎవరికి కూడా రక్షణ లేదు. ప్రాణహానిలే కాదు, ఆస్తుల రక్షణే కాదు, ప్రాణాల కూడా రక్షణ లేనటువంటిది దేశంలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ యొక్క ట్రంప్ మీద ఇప్పటికీ కొన్ని దేశాలు కూడా ఆల్రెడీ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పినప్పటికీ కూడా తన యొక్క వైఖరి మారకుండా యథారాజా అన్నట్టు చేసుకుంటూ పోతున్నాడు తను తప్ప ఎక్కడ కూడా తలొగ్గేదే లేదు అన్నట్టు మొత్తం ఇంకా ఏది జీవితాంతము ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరం అంటే ఈ కాలవేదే కాకుండా భవిష్యత్తులో కూడా నేనే సుప్రీం అన్న వ్యవస్థగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ట్రంప్ కనీసం ఇక్కడ మిగతా దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా ఒక్కతాటిపైకి వచ్చేసి ట్రంప్ గారితో కానీ మిగతా దేశాలతో కానీ సంప్రదింపులు జరిపి శాంతియుత వారణం ఏర్పడినంటే బాగుంటుందని చెప్పేసి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. రవి గారు, శారదా పీఠ భూములకు సంబంధించి సర్కారు కన్నేసింది. ముఖ్యంగా అక్కడ ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ 2.5 సంవత్సరాల కాలంలో చూస్తున్నట్లయితే మొత్తం సర్కారుకు సంబంధించి ఎక్కడ భూములు లాక్కుందామో ఏం చేద్దామనే ఆ యావలే ఉంది తప్ప అభివృద్ధి చేద్దాం లేకుంటే ఇంకెక్కడైనా శిలఫలకం వేద్దాం లేకుంటే ఇంకేదైనా డెవలప్ చేద్దాం అనే కోణంలో ఎందుకు సర్కారు ముందుకెళ్ళట్లేదు అనుకోవాలి. సురేష్ గారు, మనకు ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల 3 నెలలు ప్రభుత్వం వచ్చి చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి చేస్తున్న పని ఏంటంటే భూముల మీద భూదందాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేను రియల్ ఎస్టేటు తప్ప నాకేం తెలియదు అన్నాడు. అంతకుముందు కూడా ఆయన రియల్ ఎస్టేట్ పునాదిగా దాని చుట్టినటువంటి వివాదాల పునాదిగానే ఎదిగినటువంటి వాడు నాయకుడు అంతే. కానీ వచ్చినప్పటి నుంచి చేస్తున్న పని అనేది ఇంకేమీ లేదు. ఏ భూమి ఆ భూమి చూసాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నుంచి తిరుగుబాటు రాగానే సుప్రీంకోర్టు చంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వగానే వెనక్కి తప్పని పరిస్థితి. వాళ్ళ మనం ఇంకా కళ్ళ ముందు చూస్తూనే మనం మూసీ పేరు మీద అసలు ఇంకా ఎవరి ఇష్టానుసారంగా అక్కడ మన ఖమ్మంలో 60 ఎకరాల భూమి ఇండ్లు ఎంత దౌర్జన్యం అంటే ఆల్రెడీ ఇండ్లు కట్టుకొని పూర్తిగా వాళ్ళ బతుకుతుంటే రాత్రి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇప్పుడు ఇరాన్ మీద కనుక అమెరికా పోయి యుద్ధం రాత్రి వేసి బాంబులు వేసినట్టుగా రాత్రే ఒక 4-5 వేల మంది పోలీసులను తీసుకొని పోయి ఇండ్లని 1000 ఇండ్లని నేలమట్టం చేయడం, ఆ భూమి దాని కథ దాని వెనక లేదంటే ఆ భూమిని తీసేసుకోవడం, భూదాన్ భూమి. సేమ్ అట్లనే ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే ఇవాళ శారదా విద్యాపీఠం అన్నది ఇంత సరే ఇంత ఎట్లున్నా కూడా తెలుగు సమాజంలో శారదా విద్యాపీఠం కంటే ఇంత ఒక ఆధ్యాత్మికంగా లేకపోతే ధార్మిక ఒక ధార్మిక సంస్థ, దానికి ఒక గౌరవ ప్రతిష్ట ఉంది. దాని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ గారు ఆ రోజు ఒక 2 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు, శారదా విద్యాపీఠం వాళ్ళు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని
శారదా పీఠం వాళ్ళు డెవలప్ చేసిండ్రు. గుళ్ళో మిగతా ఆధ్యాత్మిక భవనాలు నిర్మాణాలు చేసుకున్నారు. వాళ్ళ రాత్రి ఏం అవసరం వచ్చింది ఏంది, క్యాబినెట్లో తీర్మానం, తెల్లారే దాని మీద పోవటం, వందల మంది పోవటం, కూల్చడానికి గుళ్ళు, అక్కడ ఉన్నటువంటి గుళ్ళు, దానికి సంబంధించినటువంటి గుళ్ళు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి నిర్మాణాలు వాటిని కూల్చడానికి సిద్ధపడ్డాం. వాస్తవంగా అప్పటికప్పుడే అది విషయం తెలిసినటువంటి హరీష్ రావు గారు ఆ పక్కనే ఉంటారు కాబట్టి వెంటనే ఆ ఫీల్డ్కు క్షేత్రానికి పోవడంతో పోయి అక్కడ ఉన్నటువంటి దాన్ని వెంటనే మంచి సీరియస్గా రియాక్ట్ కావడంతో కొంత అనివార్యంగా ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఏది వాళ్ళ నిన్న ప్రకటన ఏది మళ్ళీ ఆ శారదా పీఠానికి సంబంధించినటువంటి భూమిని మళ్ళీ వెనక్కి దానికే ఇచ్చేస్తున్నామని చెప్పి ఇది అసలు దేనికోసం? ఆ పక్కనే తెలిసింది ఏంటంటే ఆ పక్కనే వాళ్ళ మేనల్లుడు ఎవరితో క్రషరు కథ ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయట. ఇదే ఆఖరికి ఒక ఆధ్యాత్మిక మౌలానా యూనివర్సిటీ భూమిని చూస్తే గుంజుకుంటాం, సెంట్రల్ యూనివర్సిటీ చూస్తే ఇవాళ మూసి ప్రక్షాళన పేరు మీద వేలాది మంది మధ్యతరగతి పేద ప్రజలు తమ జీవితకాల కష్టార్జితాన్ని చెమట రక్తం వచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళని రాత్రి కూల్చాలని చెప్పేసి చేస్తే కొన్ని కూల్చి ఇప్పటి కూల్చడానికి ఇంకా కొన్ని చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే రకరకాల నంగనాచి మాటలు ఇవే పని. ఇవాళ నిజంగా కూడా మీకు ఒక్కటంటే ఆ ప్రజలకు ఇచ్చిన హామీలో ఏందో మీరు ఇచ్చారు కదా, 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చే పని చేయండి. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు మీరు అరాచకం చేశారు. మీ దాష్టికాన్ని తెలంగాణ ప్రజలు భరించిరు, రోధించిరు, అరిగోసబెట్టిండ్రు. కనీసం ఇప్పుడైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈ 3 ఏళ్లలో మీరు వాటిని నెరవేర్చి ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేయండి. అది పక్కకు పెట్టి ఎంతసేపు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటుందా ఇంకేముంటుందా ఇంకా చెప్తాను, తర్వాత ఇంకోటి కూడా వస్తుంది, త్వరలోనే వస్తుంది. మొత్తం సమగ్రంగా వివరాలతోటి దానికి సంబంధించినట్టు దాని వెనక కుతంత్రాలు దాన్ని కూడా మాట్లాడతాం. వేల కోట్ల విలువ చేసేటటువంటి భూములకు సంబంధించినటువంటి కథ కూడా ఎందుకు ఇవన్నీ కూడా ఆఖరికి మనం చూసినాం కదా. ఎన్జిఓస్ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి భూమిని కూడా నకిలీ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని ఏదో పెట్టి దాన్ని కూడా వాళ్ళ గుంజుకోవాలని చూస్తారు. ఏంది అయితే సొంత ప్రాపర్టీస్ని డెవలప్ చేసుకోవటము, గుంజుకొని ఎవరి కష్టాన్ని వాళ్ళని గుంజుకొని వాళ్ళ ఏమి ఇంత అరాచకమా, ఎప్పుడు చూడలే నిజం. ఏదో ఇక్కడ ఫేవర్స్ లేకపోతే ఇంత వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి కొన్ని కేటాయింపులు అటువంటివి చేస్తారు. కానీ ఇవాళ దౌర్జన్యంగా ఉన్నటువంటి వాటిని గుంజుకొని కూల్చేసి ఇంత దౌర్జన్యానికి పాల్పడటం అనేది ఇంకా ఏంది? ఇక పక్కన మా పెద్దన్న రాహుల్ గాంధీ గారు మాత్రం భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటాడు. మా అన్న రాహుల్ గాంధీ, మా అక్క ప్రియాంక గాంధీ పట్టుకొని ఇద్దరు మా అన్న మా అక్కలు రాజ్యాంగ ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. బుల్డోజర్ నైచలేగా అంటారు, రాజ్యాంగం మేమే అంటారు, అసలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది మేమే అంటారు, ఇందిరమ్మ రాజ్యం అంటారు. మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం అంటే దాంట్లో ఉన్నటువంటి లోతు అర్థం కాలే పాపం తెలంగాణ సమాజాన్ని. పైన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది ఒక భ్రమలు కల్పించరు కదా అనుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీలో కూడా గిట్లనే చేసి సంజయ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ గారు ఢిల్లీలో గొప్ప ఉండాలి మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ ప్లేసెస్లో ఉన్నటువంటి మంచి ప్రైమ్ ప్లేస్లో ఉన్నటువంటి వేలాది మురికివాడల్ని కూల్చేటటువంటి దౌర్జన్యం చేసి వాళ్ళ బతుకుల్ని రోడ్డు బుగ్గిపాలు చేసి వాటి మొత్తం రాత్రంతా బుల్డేసారు. ఇప్పుడు చేసి గదీంద్రమ్మ రాజ్యం ఇవాళ తెలంగాణలో కూడా గాయింద్రమ్మ రాజ్యమే చూస్తారు. ఇలా మూసి బాధితులు చూసిండ్రు, హైడ్రా బాధితులు చూస్తున్నారు, మొన్న ఖమ్మం బాధితులు చూసారు. ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే శారదా పీఠం కూడా వీళ్ళ అరాచకాన్ని. నానుడి గుర్తుకొస్తుంది, కాంగ్రెస్ కు ఒక నానుడి ఉందని చెప్తా ఉంటారు. గుడిలో ఉన్న లింగాన్ని దోచుకోవడం మింగేయడం కాంగ్రెస్ పార్టీకి అది అన్వేషణ చెయ్యని చెప్పేసి ఒక నానుడి గుర్తుకొస్తుంది. అది వాస్తవం కదా. ఇప్పుడు మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు శారదాపీఠం భూములు ఏదైతే 2 ఎకరాలు అన్నదో ఇది రంగారెడ్డి జిల్లాలోని మనకు తెలుసు ఆల్రెడీ గండిపేట మండలము కోకాపేటలో ఉన్నటువంటి కోకాపేటలో ఈరోజు భూములు ఏ రేట్లు ఉన్నాయంటే దాదాపు మినిమం 100 కోట్ల ఎకరం తక్కువ లేదు. కానీ గత ప్రభుత్వం ఇదే 2 ఎకరాల భూమిని
శారదాపీఠానికి కేటాయించినప్పుడు ఆ 240 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమిని కేటాయించినప్పుడు దాంతోపాటు దానికి అనుగుణంగా పక్కన ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని నిమోం పాలిస్ పేరిట ఏదైతే లేఅవుట్ చేసినప్పుడు దాంతో రేటు పెరిగి ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూముల మీద కనబడడానికి కారణం ఏంటంటే ఆ రోజు చేసినటువంటి లేఅవుట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన దాని పక్కన ఉన్నటువంటి 10 ఎకరాలు ఏదైతే వాళ్ళ అల్లుని సన్నిహితులకు ఇచ్చిర్రో అది బయటికి రాదనుకొని చెప్పేసి దీనికి చేయడం వలన ఈరోజు నిన్న మన హరీష్ రావు గారు పోవడము అది కూడా బయటికి రావడము దానివలన ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్టు ఈ 2 ఎకరాలు చూసుకుంటే అక్కడ 10 ఎకరాలు పోయేటట్టుంది, మొత్తం భాగవతం అంతా బయటకు వచ్చే సందర్భం కనపడుతుంది. అంటే ఇట్లా ఎక్కడ కూడా ఈ శారదాపీఠంలో ఏదైతే మనం అనుకుంటున్నామో రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని ఇన్ని రోజులు ప్రజల దగ్గరికి వచ్చారు, ప్రజలవి కూల్చిరు, ఇలా అమ్మవారిని కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే ఎక్కడ ప్రజలకు అంటే ఎక్కడ చూసినా కానీ నలుదిక్కులు అయిపోయినాయి. ఇప్పుడు ఖమ్మం అయిపోయింది, మీరు అన్నట్టు ఏదైతే ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మూసి పరివాహక ప్రాంతం అయిపోయింది, ఎస్సీ భూములు అయిపోయినాయి, లగచర్ల భూములు అయిపోయినాయి. ఇక్కడ ఇంకా పోతే ఇంకా లాస్ట్కి ఏముందంటే ఇంకా ప్రజలను అందరిది అయిపోయింది, దేవాలయాలు గుర్తుకొచ్చినాయి, దేవాలయ భూములు గుర్తుకొచ్చినాయి. ఒకటి ఏంటంటే నేను ఈ సందర్భంగా నేను ఒక్కటి అందరూ కూడా బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా కేసీఆర్ గారు అదే ప్లేస్లో అదే ప్రాంతంలో బీసీ ఆత్మగౌరవ భవనాలని ఒక్కొక్కరికి 5 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిండు. చాలా మంది కట్టుకోలే ఉన్నటువంటిది. నేను ఇప్పుడు ఈ బీసీ సమాజానికి వాళ్ళందరూ కూడా కులాలకే విజ్ఞప్తి, మీరు ఎవరు తక్షణమే మీరు ఆ పొజిషన్ కట్టుకోండి, లేకపోతే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా గుర్తుకునేటటువంటి పరిస్థితి వచ్చేటట్టు కనిపిస్తుంది. బీసీలు ఆత్మగౌరవ భవనాలు వాళ్ళు కట్టుకోండి. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి భవనాలను ఈ రోజు వీళ్ళు ఏదైతే మేము దాన్ని చేసేస్తున్నామని చెప్పేసి చెప్తున్న సందర్భం చూస్తున్నాము. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే కేసీఆర్ గారు 2 ఎకరాలు 2021లో శారదాపీఠానికి కేటాయిస్తే అదే సందర్భంలో పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వరూపానంద స్వామికి శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వితిన్ 1 మంత్లోనే 2024లోనే ఆ 15 ఎకరాలను కూడా తీసేసుకోవడం జరిగింది. అంటే ఆయన అక్కడ 2024 అంటే 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు వాళ్ళ గురువు ఆజ్ఞ మేరకు ఈయన తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్లా ఏది ఉన్నా కానీ ఆయనకు లాక్కోవడం అలవాటు, ఈయన కూడా లాక్కోవడం అలవాటు. ఇప్పుడు అంటే ఆయన బాటలోనే ఈయన నడుస్తున్నాడు అనడానికి ఒక మచ్చుతునుక ఇక్కడ. ఎందుకంటే ఆ 15 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక సాంప్రదాయం ప్రకారమో లేకపోతే హిందువుల మీద ప్రేమనో ఆ రోజు 15 ఎకరాల శారదాపీఠానికి కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఇదే తెలుగుదేశం ప్రభుత్వము మేము కాపాడుకుంటాము, దేవుళ్ళను కాపాడుతాము, అది చెప్తామని చెప్పినటువంటి సందర్భము, అదే నరేంద్ర మోడీ గారు హిందూ సాంప్రదాయము హిందువులం అని చెప్పేసి జబ్బలు జరుచుకున్నటువంటి ఏదైతే అలయన్స్లో ఉన్నటువంటి మీరు శారదాపీఠంలోకి ఇచ్చినటువంటి 15 ఎకరాల భూమిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మరి ఈరోజు అదే మీరు చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ మేము అదే అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ నాయకులు కూడా దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూల్చివేయడానికి మీరు ముందడుగేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తున్నప్పుడు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే మీరు చెప్పుకోవడానికి మాత్రం మీరు మాటల రూపంలో ఓట్లు మలుచుకోవడానికి ప్రజల ఆస్తులు కానీ ప్రజల మనోభావాలు కానీ దెబ్బతింటున్న సందర్భంలో ఎవరు కూడా ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలా మనం తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ చూసినా కానీ భూముల విలువలు పెంచుకోవడానికి, భూముల పక్కన ఉన్నటువంటి వారి యొక్క అనుయులకు అంటబెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. కానీ వారి ప్రజల ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేటువంటి సందర్భం ఎక్కడ కూడా కనపడట్లేదు. ఇంకొక విషయము మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం 1000 కోట్లు అప్పచెప్పాలి అని చెప్పి, అంటే ఆ 1000 కోట్ల కోసమేనా ఇట్లాంటి భూముల కేటాయింపు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒకటి అనుమానించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 1000 కోట్లు అంటే ఎవరు కూడా ఎక్కడి నుంచి రాదు కదా. అంటే ఇట్లా భూముల దందా చేస్తూ రియల్ ఎస్టేట్ చేసినప్పటికీ కూడా ప్రజలకు మిమ్మల్ని ప్రజలు ఏదైతే అధికారం కట్టబెట్టారో వారి యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేస్తారని చెప్పేసి ఆలోచించి మీకు ఓటేస్తే ఈరోజు మీ అభివృద్ధి మీ సంక్షేమము మీ అనుయుల యొక్క పరిరక్షణనే చేసుకుంటున్నారు. కానీ ప్రజలను గాలి కొదిలేసి ప్రజల యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని గాలి కొదిలేసి ఈరోజు మీరు చేస్తున్నటువంటి సందర్భం ప్రజలు కూడా గుర్తించారు. కనుకనే ఈరోజు మీకు రిజల్ట్ ఇస్తున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ రేపు మీరు ఏదైతే పెండింగ్ పెడుతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి కూడా ఏ సామాజిక వర్గాన్ని కూడా న్యాయం చేసినటువంటి సందర్భాలు లేవు. కనుకనే ఈరోజు మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాన్ని ఇప్పుడైనా గుర్తించేసి కనీసం ఆలోచించండి. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే మీకు అవగాహన వస్తుందా, నాకు ఆలోచన లేకుండా నా నిర్ణయం లేకుండానే అధికారులు తీసుకున్నారని చెప్పేసి మీరు ఏదైతే ప్లేట్ పిరాయించారో ఇప్పుడు శారదాపీఠ భూములు లేదే మేము మాకు తీసుకోవట్లేదు అని చెప్పి క్యాన్సిలేషన్ అయితే చేసారో, అంటే మీ కనసందుల్లో లేకుండానే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే మరి మీ కనసందుల్లో ఉండి ఎన్ని జరుగుతున్నాయి రైట్ అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అని చెప్పొచ్చు. కాంగ్రెస్ సర్కారుకు లాక్కోవడం తప్ప ఇచ్చే చేతి గుణం ఉండదు, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేతితో లాక్కునే ప్రయత్నం కాదు, మొత్తానికి అసలు ఎగబెట్టే ధోరణి ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం.
రవి గారు, ఏదైతే భూభారతి పేరిట అనేక స్కామ్లు జరుగుతున్నట్టు ఆరోపణ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భారీ స్కామ్ల భూ కుంభకోణం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కోట్లలో దండుకున్నటువంటి అంశం ఎందుకోసం అనుకోవాలి ఇంత దారుణంగా? ఇప్పుడు సురేష్ గారు, భూభారతి అన్నది ఇది భూభారతి కాదు, అది భూహారతి. అది మేటమే. ఓకే. ఎందుకు అంటే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు చాలా సమగ్రంగా లోతుగా రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పొరపాట్లని, లోపాలని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా ధరణిని రూపకల్పన చేశారు. చాలా సమస్యలకు పరిష్కారమైంది. అదొక కొత్త వ్యవస్థ కాబట్టి మళ్ళీ ఆ కొత్త వ్యవస్థ నిర్మాణమైంది కూడా ఏంటంటే పాత అప్పటికే దానికి బేస్గా ఉన్నటువంటి పాత రికార్డుల ఆధారంగా వచ్చినటువంటి వ్యవస్థ కాబట్టి కొన్ని లోపాలు వస్తాయి. లోపాలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో వాటిని సరిదిద్దాలి. వాటిని కొన్ని లోపాలని ఆధారంగా మొత్తం ఒక మంచి వ్యవస్థని, ధరణిని మొత్తం దుష్ప్రచారం చేసి అభూత కల్పనను సృష్టించి ఆ ధరణి పోర్టల్ని మీద విషం చిమ్మిండ్రు, విషం కక్కిండ్రు. దాని పేరు స్థానంలో భూభారతి అని తీసుకొచ్చారు. ఇవాళ భూభారతి వచ్చి చేసిన పని ఏంది? ఈ వచ్చిన కాలంలోనే ఈ 2-3 నెలల్లోనే 93 లక్షల ఎకరాలని నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ 93 లక్షల ఎకరాల్లో 69 లక్షలు క్లియర్గా ప్రభుత్వ భూమి. 69 లక్షల ఎకరాలు. 24 లక్షలు ఉంటే 24 లక్షల్లో 19 లక్షల ఎకరాలు రైతుల భూములు. ఒక 5-5.5 అటు ఇటుగా వివాదాలు ఉంటాయి. రకరకాల వివాదాలతోటి కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకా వారసత్వము ఇంకోటి దాంతో ఉంటాయి. అటువంటి 5 లక్షల ఎకరాలు. ఈ రైతులకు సంబంధించినటువంటి 19 లక్షల ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టి వాటిని ఇంకా ఆపరేషన్స్ చేస్తున్నారు. ఆ రైతులను పిలిపించుకోవటం, మాట్లాడటము, నిషేధిత జాబితాలో ఉంది, నిషేధిత జాబితాలో తీసేయాలంటే గది అయితే గిది చేస్తామని ఒక దుర్మార్గమైనటువంటి పని జరుగుతున్నది కనిపించకుండా. దాని వెనుక సెటిల్మెంట్ల దందా నడుస్తున్నది, భూదందా నడుస్తున్నది. దాంట్లో చిన్న స్థాయి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ఆ దందా అనేది ఎలా ఒక దాదాపు 2 సంవత్సరాల కాలంగా తెలంగాణలో వీళ్ళకి అధికారం వచ్చిన రోజు నుంచి ఆ దంద బ్రహ్మాండంగా జరుగుతున్నది. 1000 కోట్లు చేతులు మారుతున్నాయి. లేకపోతే ఏంది, ఆ రైతు దానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసి అయ్యో నా భూమి అట్లా కాదు అని చెప్పేసి దాన్ని వీళ్ళతో మాట్లాడుకుంటేనేమో, సెటిల్మెంట్ చేసుకుంటేనేమో అది నిషేధిత జాబితా నుంచి క్లియర్ అవుతుంది. లేకపోతే నిషేధిత జాబితాలోనే ఉంటుంది, వాడు రైతు ఇబ్బంది పడుతుంటాడు. ఇదంతా జరుగుతున్నది. మొత్తం ఇదో పెద్ద దందా. ఈ భూభారతి అనే పేరు మీద ఇలా పెద్ద దందా జరుగుతున్నది. మామూలు స్కామ్ కాదు, అదొక భాగం. ఇంకేం జరుగుతున్నది, దీంట్లోనే వీడియోని పెట్టేసి ఎండోమెంట్ ల్యాండ్స్, కాందిశీకుల భూములు, రకరకాల భూములు ఉంటాయి. రకరకాల భూములు, పైగా భూములు ఉంటాయి, కాందిశీకుల భూములు ఉంటాయి, అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, రకరకాల దేవాలయ భూములు ఉంటాయి. వీటన్నిటినీ కూడా అటు ఇటుగా చేసి ఇష్టం ఉన్నట్టుగా సెటిల్ చేసుకోవటము, దందాలు 1000 కోట్లు చేతులు మార్చుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. దానికి ఒకటి ఉంది. ఆఖరికి ఇప్పుడు మనకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, గాలి జనార్దన్ రెడ్డి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన భూముల్ని మన మహేశ్వర మండలం నాగారమూర్లో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి భూములను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఆ ఈడీ అటాచ్ చేస్తే దాన్ని నిషేధిత జాబితాలో ఉంటుంది. దాన్ని ఆ ఈడీ క్లియరెన్స్ ఇచ్చేంతవరకు, ఆ ఇష్యూ క్లోజ్ అయ్యేంతవరకు కానీ, ఈడీ ఓకే అని చెప్పి ఫైనల్ ఇచ్చేంతవరకు వాటిని అక్రయ విక్రయాలు కానీ ఏమైనా భూమిని కానీ చేయడానికి లేదు. అక్కడ కూడా బై నెంబర్లు వేసి, ఆ నెంబర్కు బై నెంబర్ వేసి వాటిని కూడా అటాచ్మెంట్ నుంచి పక్కన చేసి వేరే వాళ్లకు అటు ఇటు చేసి నిషేధ జాబితా నుంచి తీసేసి అమ్ముకొని అటు ఇటు స్వాహా చేసే కార్యక్రమాలు జరుగుతాయి. చెప్తున్నాం కదా, నల్లగొండ జిల్లాలో ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక ఎమ్మెల్యే 400-500 ఎకరాల భూముల్ని 400-500 ఎకరాల భూమిని క్లియర్ చేసుకున్నాడు. ఇట్లా 400-500 ఎకరాల భూమిని నేను చెప్తున్నాను కదా, సందర్భం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే పేరు చెప్తా, ఆ ఊరు పేరు చెప్తా, ఆ ల్యాండ్ ఏంది చెప్తా, ల్యాండ్ నేచర్ ఏందో కూడా చెప్తా, సర్వే నెంబర్లతో సహా మొత్తంగా చెప్తా. ఇంతకాలంగా ఉన్నది ఎట్లా క్లియర్ అయింది. ఇట్లా మొత్తం ఇదే దందా. ఇంకా వీళ్ళు ప్రజలకు
ఓ మంచి రోడ్ల కోసము మంచి నీళ్ళ కోసం ప్రజల సమస్యల కోసం వీళ్ళు ఎమ్మెల్యే తిరిగేది లేదు. 400-500 ఎకరాలు అంటే ఏంటి అసలు? నేను చెప్తున్నాను కదా, ఎకరాలు 100 ఎకరాలు. హైదరాబాద్లో ఓ 2 ఎకరాలు పంచుకుంటే 100 కోట్లు అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ ఊర్లలోకి పోయేసరికినేమో ఓ 100 కోట్లు కావాలంటే 100 ఎకరాలు 200 ఎకరాలు అటు ఇటు చేయాలి. హైదరాబాదు ఈ రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి ఈ పరిసరాల్లోకి వచ్చేసరికి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే 100-200 కోట్లు చేతులు మారినట్టే కదా. ఎందుకంటే ఇవి 50 ఎకరాలు 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు ఇక్కడైతే 70-80 కోట్లు ఉన్నది వెస్ట్ సిటీలో. ఓకే, వెస్ట్ సిటీలో మనకి ఇటు తెల్లాపూర్ ఈ స్ట్రెచ్లో ఈ మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటువంటి దగ్గర 70-80 కోట్లు ఎకరం ఉన్నది. ఇటు ఇదంతా కూడా ఈ స్ట్రెచ్లో నార్సింగ్ ఇవన్నీ ఇక్కడ తీసుకుంటాం. 100 కోట్లు మినిమం పోతూనే ఉన్నది. 50 కోట్ల నుంచి 60 కోట్ల ఇట్లా మొత్తం ఇదే పని. ఇంకా ప్రజలకు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేది లేదు, ప్రజలకు మంచి చెడు చూసేది లేదు. అంత బ్రహ్మాండంగా మనకు మళ్ళీ అధికారం వస్తుందో రాదో, అధికారం వస్తే మనం ఉంటామో లేమో, ఇంకెందుకు ఇక దొరికిందని ఆయన ఇంతకు మంచిగా మనకు ఏమంటారు చూడు, ఇంతకు మించిన మంచి తరుణము మించిన దొరకదని ఉంది కదా. అదే పనిగా దంచుడు మొదలుపెట్టరు, ఇష్టం వచ్చినట్టు దొప్పిడి. దానికి భూపారతిలో వీళ్ళు చెప్పింది ఏంది, కేసీఆర్ గారు ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దందాలు జరుగుతాయనే కొంతకాలం పాటు ఆప్షన్ వద్దని చెప్పేసి ఆప్షన్ ఇవ్వకుండా కొంత స్ట్రిక్ట్గా పెట్టాడు. దాన్ని వీళ్ళు వచ్చిన వెంటనే భూపారతి ఫస్ట్ చేసిన ఆప్షన్, ఆ ఆప్షన్ పేరు మీద దాన్ని చేసి ఇష్టం వచ్చినట్టుగా ఆప్షన్ పేరు మీద ఏముంటుంది, మీది ఉంటుంది అది ఉంటుంది, ఆ ఆప్షన్ని ఉపయోగించి సెటిల్మెంట్ చేసి దాన్ని ఏదో ఇష్టం ఉన్నట్టుగా చేయటం. ఆఖరికి మనం చూసినాం కదా, జనగాం జిల్లాలో, భువనగిరి, యాదాద్రి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో ఈ భూభారతి ఆప్షన్ని ఒక టెక్నికల్ ఆపరేటర్ మీ సేవా సెంటర్ ఆల్టర్ చేసి కోట్లు ప్రభుత్వానికి రావాల్సినటువంటిది వస్తున్నట్టు రిజిస్ట్రేషన్ల కోసం కడుతున్నటువంటి 10% కట్టి 90% దొబ్బేసి చేస్తుంది. అంటే ఇంత మీరు ఎన్ఐసి ఇంత పగడ్బందీగా రూపొందించిన భూభారతి అని చెప్పేటటువంటి వెబ్సైటు, ఇంత టెక్నాలజీ ఒక చిన్న మీవి సేవా సెంటర్ ఆపరేటర్ చేతుల్లోకి ఎట్లా పోయింది? అది ఆపరేటర్ సెంటరు, మీ సేవా సెంటర్ ఆపరేటరు దాన్ని చేసేటటువంటి వాడు మార్చేంత బలహీనంగా భూభారతి రూపొందించిరా, లేదా మీకు పెద్దలకు సంబంధం లేకుండా ఆ దందా జరుగుతుందా? కోర్టు గోల్మాల్ జరిగింది కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి పనికిమాల దానికి విచారణలా ఇది అని చెప్పేసి ఉన్నది లేనిది మాట్లాడుతుంది కదా. అంత జరిగింది 3 జిల్లాల్లో దొరికింది. దానికి సంబంధించి భూభారతిని ఆప్షన్స్ని దానికి సంబంధించిన ఆప్షన్స్ని అడ్డం పెట్టుకొని వాటిని ఆల్టర్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఇష్టం ఉన్నట్టుగా దోపిడీ చేస్తే రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో కూడా జరిగి ఉంటుంది కదా. అది జంగయ్య గారు, ఏదైతే ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, లేకుంటే దేవాలయం, వక్ఫ్, ఏ భూమి అయినా సరే లాక్కోవడానికి కావచ్చు, లేకుంటే అక్రమాలు కావచ్చు, లేకుంటే స్కెచ్ చేయడానికి కాంగ్రెస్ సర్కారు సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నటువంటి అంశం ప్రధానంగా ఇందులో భూభారతిని అడ్డం పెట్టుకుని ఎంత ఆటలాడాలో అన్ని ఆటలాడుతుంది అనుకోవాలా? 100% అండి. భూభారత్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ ఇన్కమ్ సోర్స్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి అవగాహన ఉన్న వ్యక్తి కనుక ఆయన ఫస్ట్ నుంచి చెప్పడమే, నేను రియల్ ఎస్టేట్లో నన్ను మించిన వ్యక్తి లేడు అని చెప్పడం మన అందరికి చూసింది. సో అన్నిటికీ మించినది మూలం ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్ ఉన్నదంటే మిగతా అన్నీ సెట్ అవుతాయి. ఇది గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు మెయిన్ ఇన్కమ్ సోర్స్ కింద ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి లోపాలని మేము సరిదిద్దుతామని చెప్పేసి ఒక వంకతోని ఎన్ఐసి సాఫ్ట్వేర్తోని భూభారతి అని చెప్పేసి ధరణిలో లోపాలు ఉన్నాయి, రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు, మేము చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాము, చాలా గొప్పది ఇది భూభారతి అంటే ఇంకా ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయలేదు, మేమే మార్గదర్శక అవుతాము అని చెప్పేసి చాలా పెద్దగా గొప్పగా చెప్పుకొని భూభారతి ఏదైతే స్టార్ట్ చేసిరో ఈరోజు మనం తీసుకున్న 3 జిల్లాల్లోనే బయటపడ్డది అని చెప్పి. అంటే ఈరోజు బయటపడ్డటువంటిది 3 జిల్లాల్లోనే, కానీ మిగతా 33 జిల్లాల్లో కూడా మనకు తెలియదు కదా. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర, ఆ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో మనం తీసుకున్నట్లయితే ఇదే రేవంత్ రెడ్డి గారు రైతులకు ఎంతోమందికి కూడా రుణమాఫీ చేసినామని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. 2023, 2021, 2023లో వచ్చినటువంటి సందర్భము నాకు ఒక వ్యక్తి పంపించిండు. ఇదే నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో నరసింహాపురం విలేజ్లో ఏపీజీవీబీ, అప్పుడు మనకు గతంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ అని ఉండే. అయితే దాంట్లో రుణమాఫీ అయిందని చెప్పేసి మెసేజ్ మాత్రం వచ్చింది,
కానీ ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు అని చెప్పి అడిగితే అప్పుడు ఐఎఫ్సి కోడ్ ఏపీజీబీ మీద ఐఎఫ్సి కోడ్ వేరు ఉంది, ఇప్పుడు టీజీబీ దేని మీద వేరే ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో మీకు కాదు అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి మండలం మొత్తం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఇట్లా చెప్పుకోవడానికి పేపర్లకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి వీరి పరిపాలన ఒక రైతులకు కూడా మీరు న్యాయం చేయలేని పరిస్థితి. మీరు ఎలాగో మిగతా సామాజిక వర్గానికి చేయలేకపోయారు, ఇచ్చినటువంటి హామీలని గాలి కొదిలిచ్చారు, గ్యారంటీలని 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో వాటిని పక్కకు పెట్టారు, ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టారు. కానీ ఈ రైతుల కన్నా కనీసం మీరు చేస్తారేమంటే రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వట్లేదు. ఇట్లా కనీసం వాళ్ళ సమస్యలు ఒక గుంట 2 గుంటల భూములు కానీ ఎకరాలు కానీ పాస్బుక్లు పంచుకోవడానికి భూభారతి ఇస్తే ఇంతవరకు ఒక పాస్బుక్ అండి ఆన్లైన్లో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా పాస్బుక్ ఇంతవరకు ఒక ప్రింటింగ్ రాలేదు ఎవరికి రైతులకు. ఇంతకుముందు గతంలో వారం లోపలనే ఇంటికి వెళ్ళిపోయేది, లేదంటే గంట లోపల రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి సందర్భం కేసీఆర్ గారు ఉన్నాయంలో. కానీ ఈరోజు ఎందుకు ఆ యొక్క లేకుండా పోయింది, ఆ యొక్క ఆదర్శంగా ఎందుకు ఉండలేకపోతున్నారు అని చెప్పేసి రైతులకు మీరు ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం, రైతులకు న్యాయం చేసినటువంటి సందర్భం కూడా ఎక్కడ లేకుండా పోతుంది. భూభారతి పేరు చెప్పుకొని మీరు ఇన్ని డబ్బులు అంటే ఏదైతే మీరు శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు? వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ రాగానే భూములు ఇంతైనా అంతైనా అని చెప్పారు కదా, ఈ నిషేధిత భూములు అని చెప్పేసి మీరు ఏదైతే లాక్ చేసి పెట్టిరో ఈరోజు దాని మీద ఎందుకు మేము ఇంత చేసినామని 93 లక్షల ఎకరాల భూములు మేము చేసినామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీ యొక్క నిషేధిత భూముల శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు? నిజంగా మీరు చేసినట్లయితే డబ్బులు ముట్టగానే అంటే ఇన్ని రోజులు ఏదైతే నిషేధిత భూములకు ఉన్నదో మీ అనుయులకు మాత్రం అది ఎట్లా రిలీజ్ అవుతుంది? అంటే భూములు అంటే ఎవరు అంటే వడ్డించేవాడు మన వాడు అయినప్పుడు ఏ బంతిలో కూర్చున్నా మనకు వస్తుంది అని చెప్పేసి మనకు ఒక సామెత ఉంది తెలంగాణలో. అట్లనే ఎవరైతే వీరిని కలుస్తారో, వీరి అనుయులను కలుస్తారో, వీరి అన్నల్లమ్మలను కలుస్తారో, లేకపోతే సంబంధిత మంత్రులను కలుస్తారో అప్పుడు మాత్రం వాళ్ళ భూములన్నీ రిలీజ్ అవుతున్నాయి. అంటే ఆయన చేస్తే మాత్రం సంసారం అవుతుంది, ఇంకొకరు చేస్తే వ్యభిచారం అవుతుంది అన్నట్టు ఈరోజు మనం చూస్తున్నటువంటి సందర్భం. అంటే వారి బంధువులకు కానీ వారికి కట్టబెట్టడానికి భూభారతిని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి ఒక ఆధారంగా భావిస్తున్నారు తప్ప నిజంగా కూడా ప్రజల మీద ప్రేమతోనో లేకపోతే సామాన్యులకు ఏదో న్యాయం చేయాలని చెప్పేసి మాత్రం ఏ సందర్భంలో ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎక్కడ కూడా కనపడతలేదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రైతులకు అర్థమైంది కనుకనే రైతులు ఎలక్షన్లలో పోయినటువంటి కాంగ్రెస్ ప్రతి నాయకునికి మా యొక్క సమస్యలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, మాకు పాస్బుక్లు రాలేదు, మాకు రైతు రుణమాఫీ కాలేదు, రైతు రుణబంధం రాలేదు అని చెప్పేసి చెప్పుకోవడానికి చూస్తున్నాం. వాటన్నిటినే ఈ రోజు చూస్తున్నటువంటి సందర్భం అని చెప్పేసి అది కాకపోతే నిజం నిలకడగా తెలుస్తుందని ఈ రోజు 2 ఏళ్ల పరిపాలన తర్వాత కానీ ప్రజలకు అర్థం కాలేదు ఈ సిచ్యువేషన్. రవి గారు, ప్రధానంగా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు ఎవరికి కేటాయించకూడదని ఒక నిబంధన ఉందని చెప్తున్నారు. కాకపోతే అలా ఉన్నప్పటికీ కూడా అన్యాయాలకు లేకుంటే వారి దగ్గర వాళ్ళకు లేకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకు మాత్రం కేటాయించడం ఎందుకోసం కేటాయిస్తున్నారో అసలు కేటాయించారా లేదని తేలాలంటే ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలనే అంశం రైజ్ అవుతున్నటువంటి అంశం నిజమా? సర్కారు సురేష్ గారు చాలా స్పష్టంగా ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక నుంచి ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థని భ్రష్టు పట్టించారు. చిన్న లోపాలు ఉంటాయి, ఎప్పుడు వ్యవస్థలో చిన్న లోపాలు ఉంటాయి. ఒక్క ఆప్షన్ లేదన్న కారణంగా కొన్ని సమస్యలు వాటిని పెట్టకపోవటానికి కారణాలు ఉన్నాయి. కొంతకాలం తర్వాత మొత్తం వ్యవస్థ రికార్డు ఇదంతా కూడా స్థిరపరిచిన తర్వాత చేయాలనేది కేసీఆర్ గారు. కానీ వాళ్ళ చేసి ఒకటే ఈ 2 ఏళ్లలో చాలా స్పష్టంగా నిషేధిత జాబితా అని చెప్పేసి వచ్చింది. ఈ 2 సంవత్సరాల కాలంలో నిషేధిత జాబితాలోకి వచ్చినటువంటి భూములు ఏవేవో అది చెప్పండి. ఏ కారణంగా ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందో చెప్పండి. మళ్ళీ పబ్లిక్ డొమైన్లో చెప్పాలి. ఏ కారణంగా మళ్ళీ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటిని తొలగించి క్రయ విక్రయాలకో లేకపోతే కేటాయింపులకో అవకాశం ఇచ్చిండ్రు. ఎన్ని ఎకరాలు ఇచ్చిండ్రు, ఏ భూములు, ఆ భూముల స్వభావం ఏంది, ప్రైవేట్ భూముల, సంస్థల భూముల, దేవాలయ భూముల, లేకపోతే CCLA ఇది మన ULC మన అర్బన్ ల్యాండ్ సెయిలింగ్ యాక్ట్ కింద ULC కింద వచ్చేవా, లేకపోతే మన భూదాన్ భూముల, రకరకాల కేటగిరీస్ ఉన్నాయి దేవాలయం, ఇవన్నీ వీటన్నిటి ఏ భూములు అవి చేసింది మొత్తం వీటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజల ముందు పెట్టండి. పెట్టి వాటికి సంబంధించిన ఇవాళ ఎంత అరాచకం అంటే ఇష్టం ఉన్నటువంటి వాటిని పెట్టి షెటిల్ చేసుకోవడం. షెటిల్ అయితే 22A లేదు, ఏం లేదు. 22A అంటే నిషేధిత జాబితాలు పెట్టడం. నిషేధిత జాబితాలు పెట్టడానికి 2 కారణాలు ప్రధానంగా. అయితే ప్రభుత్వ భూమి అయి ఉండాలి, లేదా వివాదాస్పదమైనటువంటి వివాదాల్లో ఉన్నటువంటిది కోర్టుల్లోనూ వివాదాలు ఉన్నటువంటి ఉండాలి. అంతే తప్ప రైతుల భూములు ఎందుకు నిషేధిత జాబితాలకు పోతున్నాయి? వీళ్ళతో షెటిల్ చేసుకున్నాక ఎందుకు క్లియర్ అవుతుంది, ఎందుకు
చెప్తున్నాం కదా, ఉదాహరణకు 50 ఎకరాలు సెటిల్ చేసుకుంటే 15-20 ఎకరాలు తీసేసుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది. రైట్. ఇదంతా ఇటువంటి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కోట్ల విలువ చేసే భూములు మొత్తం మీదైతే రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి భూభారతి పేరు మీద భూమి మొత్తం కూడా మేసే కార్యక్రమం ఇలా future city పెట్టుకుంటున్నారు. దాదాపు పక్కన ఫ్యూచర్ సిటీ కానీ ఆ పరిసరాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అది ఎవరి స్థాయిలో వాళ్ళు మండల స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇదే దందాలో ఉన్నారు చాలా మంది. థ్యాంక్ యూ అండి రవి గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి జంగయ్య గారు. మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద పరీక్ష. ఏదైతే శ్వేతపత్రం విడుదల చేయాలనే అంశం మాత్రం పెద్ద పరీక్ష. అది శ్వేతపత్రం విడుదల చేస్తుందా లేదా అనేది చూడాలి. ప్రధానంగా ఏదైతే భూమిని లాక్కోవడం లేకుంటే ఇష్టానుసారంగా క్రయ విక్రయాలు జరగడం కావచ్చు, అన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం పెడతదా పెట్టదా రానున్న రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ కీ న్యూస్.